రాజస్థాన్ అనగానే మనకు గుర్తొచ్చేది ఇసుక తిన్నెలు, కోటలు, ఎడారి వేడి. కానీ జైపూర్ సమీపంలో ప్రకృతి పరంగా, చారిత్రక పరంగా అద్భుతమైన రహస్యాలు దాచుకున్న ఒక ప్రదేశం ఉంది. అదే సంభార్ సరస్సు. ఇది కేవలం ఒక ఉప్పునీటి సరస్సు మాత్రమే కాదు, వేల ఏళ్ల చరిత్రకు, లక్షలాది పక్షుల జీవనానికి అబ్బురపరిచే రంగులకు నిలయం. నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ విత్ నందు. సంభార్ సరస్సు అప్పుడప్పుడు అద్భుతమైన గులాబీ రంగులోకి మారుతుంది. ఇది ఏదో ఒక మాయ కాదు, ప్రకృతి చేసే ఒక రసాయనిక విన్యాసం. దీనికి కారణం ఏంటి అంటే సరస్సులో ఉండే జునాలియోల్లా సలీనా అనే ఒక రకమైన ఆల్గే, అంటే పాచే దీనికి ఒక ప్రధాన కారణం. నీటిలో ఉన్న ఉప్పు సాంద్రత అత్యధికంగా పెరిగినప్పుడు ఆ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆల్గే కెరోటినాయిడ్లను విడుదల చేస్తూ ఉంటుంది. ఫలితంగా నీరు మనోహరమైన గులాబీ రంగును సంతరించుకుంటుంది. ప్రతి సంవత్సరం శీతాకాలం నవంబర్, ఫిబ్రవరి రాగానే సైబీరియాతో పాటు వివిధ దేశాల నుంచి లక్షలాది ఫ్లెమింగోలు ఇక్కడికి వలస వస్తూ ఉంటాయి. నిజానికి ఫ్లెమింగోలు పుట్టినప్పుడు తెల్లగా ఉంటాయి, కానీ ఈ సంభార్ సరస్సులోని ఈ గులాబీ రంగు ఆల్గేను చిన్న చిన్న రొయ్యలను ఆహారంగా తీసుకోవడం వల్ల వాటి రెక్కలు కూడా క్రమంగా గులాబీ రంగులోకి మారిపోతుంటాయి. కళ్ళు చెదిరే తెల్లటి ఉప్పు మైదానం, పైన నీలిరంగు ఆకాశం, ఈ రెండిటి మధ్య ఒక అద్భుతం ఆవిష్కృతం అవుతుంది. చూడండి, ఆ దూరంగా కనిపిస్తున్న గులాబీ రంగు రేఖలు మెల్లగా కదులుతూ ఉంటే ఆకాశంలో ఇంద్రధనుస్సు నేలకు దిగొచ్చినట్లుగా ఉంది అనిపిస్తుంది కదా. ఆ పక్షులు నీటిపై నెమ్మదిగా అడుగులు వేస్తూ ఉంటే ప్రకృతి ఒక లయబద్ధమైన నాట్యం చేస్తున్నట్లుగా ఉంది కదా. ఆ లేత గులాబీ రెక్కలు సూర్యకిరణాలు తాకిడికి మెరిసిపోతుంటే మనసు ఎంతో పులకరించిపోతుంది. నీరు గులాబీ రంగులోకి మెరుస్తూ పక్షులు అదే రంగులో విహరిస్తూ ఉంటే భూమి మీద స్వర్గం అంటే ఇదేనేమో అనిపిస్తుంది. సంభార్ సరస్సు ఒడ్డున నిలబడి ఆ దృశ్యాన్ని చూస్తుంటే గుండె లోతుల్లో ఒక తెలియని ప్రశాంతత, ఒక గొప్ప అనుభూతి కలుగుతుంది. గిన్నె ఆకారంలో దాదాపుగా 190 నుంచి 230 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉండే ఈ సరస్సు మధ్యలో పక్షులు గూళ్ళు కట్టుకోవడానికి చాలా సురక్షితం. ఇక్కడ శత్రువుల భయం తక్కువగా ఉంటుంది. దీంతో ఇవి స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటాయి. సంభార్ సరస్సు ప్రస్తావన పురాణ కాలం నుంచి ఉంది. పురాణాల ప్రకారం ఇది ఒక అసుర రాజు అయినటువంటి వృషపర్వుడి సామ్రాజ్యంలో భాగంగా ఉండేదట. చౌహాన్ మహావంశీల ఆరాధ్య దైవం శాకంభరీదేవి పేరు మీదగానే దీనికి సంభార్ అనే పేరు వచ్చింది. ఇక్కడ దేవి ఆలయం నేటికి పర్యాటకులను ఆకర్షిస్తూనే ఉంది. స్థానికులు దీన్ని దేవి ఇచ్చిన వరంగా భావిస్తుంటారు. అక్బర్ చక్రవర్తికి ఈ సరస్సు అంటే చాలా ఇష్టమట. జోధాబాయిని వివాహం చేసుకున్న తర్వాత రాజ వంటశాలలో కేవలం సంభార్ సరస్సు నుంచి వచ్చిన ఉప్పునే వాడేవారంటూ చరిత్ర చెబుతుంది. భారతదేశానికి అవసరమైన ఉప్పులో దాదాపుగా 9% కేవలం ఈ సరస్సు నుంచే ఉత్పత్తి అవుతుంది. 1870లో బ్రిటిష్ వారు ఈ సరస్సును లీజుకు తీసుకున్నారు. ఉప్పు రవాణా కోసం సరస్సు లోపలి వరకు ప్రత్యేకమైన ఒక చిన్న రైల్వే ట్రాక్ కూడా నిర్మించారట. నేటికి ఈ రైల్వే లైన్, ఉప్పు తయారీ కేంద్రాలు పర్యాటకులను పాతకాలపు అనుభూతిని కలిగిస్తూ ఉన్నాయి. ఈ ప్రాంతపు అందం బాలీవుడ్ను కూడా వదిలిపెట్టలేదు. జోధా అక్బర్, పీకే, ఢిల్లీ 6 వంటి ఎన్నో భారీ చిత్రాల షూటింగ్స్ ఇక్కడే జరిగాయి. అమావాస్య రాత్రుల్లో తెల్లటి ఉప్పు నేల మీద పడే నక్షత్రాల కాంతి, స్వచ్ఛమైన ఆకాశంలో కనిపించే పాలపుంత ఫోటోగ్రాఫర్లకు మరొక లోకంలో ఉన్న అనుభూతిని కలిగిస్తూ ఉంటుందట. మరోవైపు అక్రమంగా ఉప్పుని వెలికి తీసేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు పక్షుల పాలిట యమపాశాలుగా మారుతున్నాయి. సరస్సు చుట్టుపక్కల వేల సంఖ్యలో అక్రమంగా త్రవ్వినటువంటి బోర్ బావుల వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. దీనివల్ల సరస్సు తన సహజ సిద్ధమైన నీటి నిల్వలను కోల్పోతుంది. అలాగే సరస్సు పరివాహక ప్రాంతాల్లో పెరుగుతున్న ఆక్రమణలు ఈ పర్యావరణ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నాయి. 2019లో ఏవియన్ బోటులిజం అనే భయంకరమైన బ్యాక్టీరియా వ్యాధి వల్ల వేలాది పక్షులు ఇక్కడ మరణించాయట. అతిగా ఉప్పును సేకరించడం, వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల సరస్సు పర్యావరణ వ్యవస్థ దెబ్బతింటుంది. దీనివల్ల
వలస పక్షుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుందంటున్నారు. సంభార్ సరస్సు రాజస్థాన్కు కేవలం ఉప్పును మాత్రమే ఇచ్చే ప్రదేశం కాదు. ఇది ఒక జీవ వైవిధ్య కేంద్రం, చారిత్రక సాక్ష్యం. ఈ ప్రకృతి సిద్ధమైన అందాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కానీ ప్రకృతి ఇచ్చిన ఈ అద్భుత ఆస్తి ప్రస్తుతం ప్రమాదంలో ఉంది. ప్రకృతి ప్రేమికులారా, మన కళ్ళ ముందే ఒక అద్భుతం అంతరించిపోతుంటే చూస్తూ ఊరుకుందామా? ఈ గులాబీ ఫ్లెమింగోలు రేపు రావడం మానేస్తే, ఈ సరస్సు కేవలం ఒక ఎడారిగా మాత్రమే మిగిలిపోతే మనం రాబోయే తరాలకు ఏం సమాధానం చెబుతాం? ఇది కేవలం ఒక సరస్సు సమస్య కాదు, ఇది మన పర్యావరణ సమతుల్యతకు సంబంధించిన ప్రశ్న. ప్రభుత్వం, స్థానిక యంత్రాంగం మాత్రమే కాదు, ప్రతి ప్రకృతి ప్రేమికుడు గళమెత్తాల్సిన అవసరం ఉంది. అక్రమ బోర్లను అరికట్టాలి, పక్షుల విడిది కేంద్రాలను రక్షించాలి. సంభార్ సరస్సు గులాబీ రంగును కోల్పోకముందే, ఆ పక్షుల రెక్కలు శాశ్వతంగా ముడుచుకోకముందే మనం మేల్కొందాం. ప్రకృతిని కాపాడుకుందాం, సంభార్ను బతికిద్దాం.